సార్ హైకోర్టులో సర్కార్కు ఎదురుదెబ్బ ఏపీ పోలీసులపై సిబిఐ దర్యాప్తు. చాలా కీలకమైందే. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చాలా సార్లుగా పోలీసుల మీద అసంతృప్తి వెలిబుచ్చుతూ ఉంది. మొన్న సవంత్ రెడ్డి అనుకుంటా అతన్ని అరెస్టు అది సరిగ్గా లేదు అని అతన్ని విడుదల చేశారు. మీరు ఒకసారి అరెస్ట్ చేసి ఒకచోట చూపిస్తున్నారు అని. కానీ మొన్న ఆ కేసును సిబిఐకి అప్పగిస్తూ వాళ్ళు తీర్మానం చేశారు. ఇది చాలా ముఖ్యమైన అంశం. అంటే మేము ఎన్నిసార్లు చెప్పినా మీకు లెక్కలేదా? ఇప్పటికి కనీసం 3-4 ఘటనలు అయ్యాయి. కోర్టు ఆదేశాలంటే మీరేం అసలు పాటించరా? లేనిపోయినవన్నీ కూడా మీరు పుట్టిస్తున్నారు అని చెప్పి సిబిఐకి అప్పగించారు. ఇక్కడ కూడా సిబిఐ వస్తుంది. విజయ్ కేసు ఇందాక మనం మాట్లాడినట్టే. అంటే సిబిఐ మీద వైసీపీకి ఏదో చేయాలి అనే పద్ధతిలో వీళ్ళ మధ్య నడుస్తుంటే రాష్ట్ర పోలీసుల మీద సిబిఐకి అప్పగించాలని నేరుగా హైకోర్టు చేయటము. రెండవది ఇప్పటికే అరెస్ట్ అయి ఉన్నటువంటి ఆ సవంత్ రెడ్డి అనే అతన్ని విడుదల చేయటం. సో దాంతో జగన్మోహన్ రెడ్డి వెంటనే ట్వీట్ కూడా పెట్టేశారు, నేను దీన్ని హర్షిస్తున్నాను, చాలా హైకోర్టు చేసింది చాలా బాగుందని. ఇది కాకుండా పులి మీద పుట్టులాగా వర్మ హైకోర్టు జడ్జీల మధ్య ఫైళ్లు చేర్చేటటువంటి లక్ష్మీనారాయణ అనే ఉద్యోగిని పోలీసులు కొట్టారు. సిఐ శ్రీనివాసరావు సంబడ ఆయన పేరు. ఇతనంట మామూలుగా జడ్జీలు చాలా ఫైళ్ళు తిరగేస్తారు కదా, వెంటనే కేసు అర్జెన్సీని బట్టి ఇతను ఇక్కడికి ఫైళ్ళు చేరవేస్తుంటాట అమరావతి చుట్టుపక్కల. సో అతన్ని పోలీసులు ఆపారు. కాసారి ఇలా వెళ్తున్నానన్నాడు, కానిస్టేబుల్ దురుసుగా మాట్లాడాడని అతను ఏదో అభ్యంతరం చెప్తుంటే ఇంతలో ఎస్ఐఓ ఎవరు వచ్చి కొట్టారని అతను హైకోర్టు చాలా సీరియస్ అయింది. హైకోర్టు వర్సెస్ పోలీస్ అన్నట్టుగా తయారైంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చెప్పాలంటే ఈ వరుస ఘటనల తర్వాత మేము ఎన్నిసార్లు చెప్పినా ఖాతరు చేయట్లేదు. రాజ్యాంగము నిబంధనావళి ఉంది, అలాగే సీసీ కెమెరాలు పెట్టమంటే పెట్టలేదని సీసీ కెమెరాల విషయంలో మొన్న ఒకటి చేసింది. 2-3 సందర్భాల్లో విడుదల చేసింది. కొన్ని సందర్భాల్లో సుప్రీంకోర్టు హైకోర్టు వాటి మీద కూడా జోక్యం చేసుకుంది. కానీ ఈ 2-3 జరిగిన తర్వాత మటుకు హైకోర్టు కొంచెం గట్టి వైఖరి తీసుకోబోతుంది. ఇలాంటి వాటి అన్నింటినీ కూడా పోలీసులు కూడా పద్ధతులు మీకు తెలుసు కదా. చంద్రబాబు నాయుడు కూడా 1-2 సార్లు ఏదైనా చేస్తే పకడ్బందీగా చేయండి చాలాసార్లు చెప్తూ ఉన్నారు. కానీ ఇక్కడ జరుగుతున్న మటుకు బాబు చెప్తున్న దానికి రివర్స్లో జరుగుతున్నట్టుంది. మరి కారణం ఏంటి? పోలీసులు చర్యల వల్ల ప్రభుత్వం ఇరకాటంలో పడుతుందా, లేదా ప్రభుత్వం రెడ్ బుక్ వల్లే పోలీసులు ఇలా చేస్తున్నారని వీళ్ళ సిద్ధాంతం వీళ్ళు చెప్తున్నారు. కాబట్టి హైకోర్టు సిబిఐకి అప్పగించడం మటుకు డెఫినెట్లీ సీరియస్ స్టెప్. గతంలో కూడా జగన్ ఉన్నప్పుడు సిబిఐకి అప్పగిస్తే చాలా సీరియస్ అన్నారు కదా. ఉదాహరణకు యూట్యూబ్ పోస్టులు వాటి గురించి. ఈ కేసులో ఇంకా యూట్యూబ్ పోస్ట్ కేసులు ఇంకా చాలా ఉన్నాయి ఏపీలో కోర్టు ముందు. ఇంక ఇవన్నీ కూడా బహుశా కొంచెం రెడ్ బుక్ స్పీడ్ తగ్గుతుందేమో. హైకోర్టు వ్యాఖ్యలు ఈ చురకల తర్వాత మనం చూడాలి. ప్రజాస్వామిక పద్ధతుల్లో ఏం చేసినా పర్వాలేదండి. కోర్టులే ఒప్పుకోవడం లేదు, 1-2 సార్లు విమర్శిస్తున్నాయంటే సంథింగ్ రాంగ్, సంథింగ్ మిస్సింగ్ అనేది మటుకు అర్థమవుతుంది. చంద్రబాబు కూడా అదే చెప్తున్నారు కదా. ఇప్పుడు హోంమంత్రి పవన్ కళ్యాణ్ మధ్యలో అదే కదా, మరింత కఠినంగా ఎందుకు ఉండాలి అది ఇది అన్నప్పుడు ఇదిగో ఇలాంటివన్నీ వస్తున్నాయని వాళ్ళు అంటారు.